జూలై 18 తారీఖు నుంచి రైతులు మొత్తం సంబరాలు చేసుకోవాలి. రైతు వేదికలల్లా ఇట్లా ఈ రకంగా కూతబెట్టి చెప్పుకొస్తుండు వ్యవసాయ మంత్రి ఆయన తుమ్మల నాగేశ్వరరావు. ఇక మరి ఏం చెప్పుకొస్తుండు ఎట సంగతి అంటే వినవలసిందేనులా. తుమ్మల నాగేశ్వరరావు ఉండేగానులో మంత్రి ఆయన రైతుల కోసం కమ్మరి ముచ్చటే అందుకొచ్చిగా. ఇక మరి ఈ నెల 18 నుంచి రైతు వేదికలలో సమరాలు చేసుకోవాలన్నాడు నువ్వు. ఎందుకంటే మరి ఈ నెల 18 తారీఖు నుంచే 1,00,000 వరకు రుణమాఫీ స్టార్ట్ చేస్తారట. ఇక మరి పెద్ద మనిషి రేవంత్ అయ్యా ఆగస్టు 15 లోపు రుణమాఫీ మొత్తం కదం పట్టిస్తానగా 2 లక్షల రుణమాఫీ. ఇక గదే తారీఖున మంత్రి తుమ్మల ఇక మొత్తం మీద రామబాణం ఎక్కువ పెట్టిండు. ఇక రైతులను సంబరాలు చేసుకొని ఊరూరా ఇక రైతు వేదికల కాడ మొత్తం సంబరాలే జరగాలను రేపటి సంది అని ఇక కూదబెట్టి చెప్తుండు మంత్రి తుమ్మల. కానీ బంగారం కుదబెట్టిన వాళ్ళకు మాత్రము రుణమాఫీ వర్తించగలనుల్లా పాడుపడగలరా అని ఇక వాళ్ళేమో పాపం కింద మీద ఈ పరిశ్రమలో పడ్డారు. ఇక మరి రైతులకైతే ఇక రేపటి సంది మరి పండుగ మరి తుమ్మల మాత్రం బాగానే ఇక ఈ రకంగా ప్రకటించిండులా. చూద్దాం మరి రేపటి సంది మరి ఏం జరుగుతుంది, రైతులు ఎట్ట చేసుకుంటారు పండుగ. ప్రభుత్వంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన ఇచ్చినటువంటి మాట ఆగస్టు నెలలోనే లోపుగానే నేను 2 లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పి మొదటి విడతగా 18వ తారీఖు సాయంత్రం 4 గంటలకి రాష్ట్ర రైతాంగాన్ని ఉద్దేశించి అన్ని వీడియో కాన్ఫరెన్స్లు అన్ని మండల కేంద్రాల్లో ఉన్నటువంటి రైతులను ఉద్దేశించి ప్రసంగించి ఆ రోజే ₹1,00,000 రుణం ఉన్నటువంటి ప్రతి రైతు ఖాతాలో ₹1,00,000 ఆయన ఖాతాలో జమ చేసేదానికి 18వ తారీఖు సుముహూర్తం నిశ్చయించారు. కానీ రైతులందరూ ఆ కార్యక్రమంలో పాల్గొని ఆ ₹1,00,000 వెంటనే మీరు మళ్ళీ మీ చేతిలోకి తీసుకొని వ్యవసాయాన్ని పండగ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటుంది. మిగతా ₹1,00,000 కూడా అతి కొద్ది రోజుల్లోనే మీ ఖాతాలోకి జమ చేసేదానికి రాష్ట్ర ప్రభుత్వం సర్వశక్తులు వడ్డీ మాట నిలుపుకోవటం కోసం ప్రయత్నం చేస్తుందని చెప్పి రైతు సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి ప్రతి పైసా వ్యవసాయానికి ఉపయోగపడాలి, ఆ రైతు భూమిలో ఆనందం కనపడాలి. అదే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క లక్ష్యం, అదే ముఖ్యమంత్రి గారి యొక్క మాట అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ ఆ రోజు అందరూ ఆ ఉత్సవాల్లో పాల్గొని ముఖ్యమంత్రి గారికి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేయాలని చెప్పి కోరుతున్నాం. ఆ రుణమాఫీకి సంబంధించి కొంతమంది వ్యక్తులు వైట్ కార్డు చూపించి భూతాన్ని చూపిస్తున్నారు. ఇది కేవలం గత 2 సంవత్సరాల్లో 2 దఫాలుగా జరిగినటువంటి రుణమాఫీలో ఏ పద్ధతిలో జరిగిందో అదే పద్ధతిలో ఈ రుణమాఫీ కూడా జరగబోతా ఉంది. కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన పని లేదు, మాట్లాడిన ఇద్దరు కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. మీరు మొదటి దఫా 4 సంవత్సరాలు 4 విడతలుగా ఇచ్చి రైతుకు ఉపయోగపడనటువంటి రుణమాఫీ, రెండోసారి 20,000 కోట్లుంటే 11,000 కోట్లే వేసి ₹1,00,000కే మీరు రుణమాఫీ చేయలేనటువంటి దుస్థితి నుంచి ఈరోజు ఒకేసారి 2 లక్షలు మాట ప్రకారంగా మొదటి పంట కాలంలోనే రుణమాఫీ చేస్తా ఉంటే వాటి గురించి మీరు ఈ రకంగా మాట్లాడటం అనేది